భద్రాచలం వెళ్ళామని చెప్పాను కదా! ఇక్కడ మేము జంగారెడ్డిగూడెం వై జంక్షన్ దగ్గర మాకు ఈ టిఫిన్ పాయింట్ అయితే కనిపించిందండి. టిఫిన్ చాలా బావుంది. పూరి అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఆ కర్రీస్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ కలిపి ఈ టిఫిన్ పాయింట్ అయితే రన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఇటువైపు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మేము టిఫిన్ చేసేసి అయితే ఇంకా భద్రాచలం రీచ్ అయిపోయామండి. భద్రాచలం రీచ్ అయ్యాక డైరెక్ట్‌గా మేము సీఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళిపోయాం. వాళ్ళకి రూమ్ ఫెసిలిటీస్ కోసం అడిగాం. వాళ్ళెళ్ళి రూమ్స్ చూసుకోండమ్మా బావుంటేనే తీసుకోండి అన్నారు. మేమైతే జానకి సదనంలో తీసుకున్నాము. రూమ్స్ డీటెయిల్స్ ఫుల్‌గా క్లారిటీగా నేను ఒక షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలంటే ఆ వీడియో ఎళ్లి చూడండి. చాలా క్లారిటీగా పోస్ట్ చేశానండి. జానకి సదనంలో ఓన్లీ ఏసీ రూమ్సే ఉంటాయి. సౌమిత్రి సదనం అండ్ జానకి సదనం 2 ఆనుకునే ఉంటాయి. సీఆర్ఓ ఆఫీస్‌ని ఆనుకునే ఈ రూమ్స్ అన్నీ ఉన్నాయండి. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను. సాటర్డే, సండే దర్శనంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు దయచేసి రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోండి ఆన్‌లైన్‌లో. అదే బెస్ట్ ఆప్షన్. ఇక్కడికి వచ్చాకైతే ఆ 2 డేస్ రూమ్స్ దొరకడం చాలా కష్టం. మీరు రూమ్స్ అడిగేటప్పుడు గీజర్ ఫెసిలిటీ ఉందా లేదా అది కూడా అడిగి తెలుసుకొని రూమ్స్ తీసుకోండి. ఈ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ రూమ్స్ దగ్గర కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ సీఆర్ఓ ఆఫీస్‌ని ఆనుకుని టీ పాయింట్ ఉంది. ఆపోజిట్‌లో చిన్న కిరాణా షాప్ కూడా ఉంది. ఈ దగ్గరలోనే టిఫిన్ షాప్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. కానీ కల్కి రెస్టారెంట్‌లో అయితే మధ్యాహ్నం భోజనం చాలా బాగుందని చెప్పుకోవాలి. సో, మేము ఇంకా రూమ్స్ తీసేసుకొని రూమ్ లోపలికైతే వెళ్ళిపోయామండి. ఆ ఈవినింగ్ అయితే మేము ఇంకా లాస్ట్ షాట్లో చెప్పాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళామని. సాలగ్రామ కల్పవృక్ష నారసింహ క్షేత్రంకి అయితే వెళ్ళాము. అక్కడ మేము వైనతన హోమం చేయించుకున్నాము. దానికి సంబంధించిన వీడియో కూడా నేను షార్ట్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి. లెంత్ చాలా ఎక్కువైపోతుంది ఇక్కడ దానికోసం చెప్పడము. ఇక్కడ గరుడ ప్రసాదం అయితే తీసుకున్నాం మేము. తీసుకుని ఆ రోజు ఇంక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. నాకు భద్రాచలంలో ఈవిడైతే పరిచయం అయ్యారు. ఈవిడ పేరు రమాదేవి అనుకుంటా. వీళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఎంప్లాయీసే. వీళ్ళ హస్బెండ్ కోవిడ్లో ఎక్స్పైర్ అయిపోయారు. ఈవిడ వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మాయి మీద ఆధారపడకుండా ఉండడానికి ఇంకా ఈ స్టాల్ రన్ చేస్తున్నారంటే పిల్లలు చిన్నప్పటి నుంచి ఇదే స్టాల్ ఈ స్టాల్ మీద వాళ్ళని పెంచి పెద్ద చేశారంటే వాళ్ళ అబ్బాయి వద్దన్నా కూడా ఆవిడ ఇదే చేస్తున్నారు. మేము ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము పర్ణశాల వెళ్ళామండి ఫస్ట్. ఎందుకంటే 11:00కి అవతార అలంకరణ పూర్తవుతుంది. ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెడతారు. అప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్పారు. ఇంకా టైం లేదు కదా అని ముందు మేము పర్ణశాల అయితే వెళ్ళాం. పర్ణశాలలో అందరూ కూడా కంపల్సరీగా బ్యాంగిల్స్ అయితే చూడండి. చాలా బాగున్నాయండి. వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి. మేము ఇంకా పర్ణశాల నుంచి వచ్చేసాక భద్రాచలం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత హ్యాపీగా అనిపించిందో. భద్రాచలం టెంపుల్లో మ్యూజియం కూడా ఉందండి. కంపల్సరీ ఎవరు వెళ్ళి ఆ మ్యూజియంని విజిట్ చేయండి. సీతమ్మ వారు వాడే జడపాలి, రాముడు వాడే బాణాలు అన్నీ ఉన్నాయి. కంపల్సరీగా చూడండి. తర్వాత మేము నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయేటప్పుడు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. మస్ట్ అండ్ షుడ్గా అందరూ విజిట్ చేయండి. గిరిజనులు వాడే ప్రతి వస్తువు వాళ్ళ కులదేవతల్ని ఇక్కడ పెట్టారు. మనకు గిరిజనుల కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే అందరూ కూడా కంపల్సరీగా ఈ మ్యూజియంని అయితే విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.